హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడం అండ్ హెయిర్ ప్యాక్ చెప్తున్నాను. ఇది భృంగరాజు మా ఇంట్లోనే ఉంటుంది. చెప్పాను కదా, మా ఇంటి బయట నేను పెంచుతున్నాను, పెరట్లేదు పెంచుతున్నాను అని చెప్పాను కదా చాలామందికి. మొన్న మొక్కల వీడియో చూడలేని వాళ్ళు చూసేయండి. భృంగరాజు నేను ఇంట్లోనే పెంచుతున్నానని చెప్పాను కదా. అది చాలా పొలాల్లో ఉంటుంది అనుకుంటా, కానీ నేను ఇంటి దగ్గర పెంచుతున్నాను. అది వేస్తే పెరుగుతుంది, మనకు కూడా చాలా బాగా. వాటర్ కొంచెం ఎక్కువ కావాలి, కానీ ఆ తర్వాత మందార ఆకులు, మందార పువ్వులు అండ్ అలోవెరా అండ్ గోరింటాకు, కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేసి ఈరోజు హెయిర్ ఆయిల్ ఎలాంటి కెమికల్స్ లేకుండా నీట్గా హెయిర్ ఆయిల్ మనం చెప్పేసుకుందాము ఎలా తయారు చేసుకోవాలి. అండ్ హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు. ఇది అది ఎలాగే హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలన్నది కూడా ఒకసారి మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. చూసేయండి, లాస్ట్ వరకు చూస్తే లాస్ట్ నేను హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను, అది కూడా ఉంటుంది. ఇది బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది హెయిర్, బాగుంటుంది. కాబట్టి ఈ హెయిర్ ప్యాక్ ఇది మంత్లీ 1 టైం పెట్టుకుంటే మీకు హెయిర్ ఫాల్ ఏమన్నా ఉంటే అలాంటివి ఏమీ ఉండదు. హెయిర్ ఫాల్ అవన్నీ ఉంటే పోతుంది. ఇది కరివేపాకు, మందార పువ్వు, ఇవన్నీ అలోవెరా నేను గ్రీన్ తొక్క తీసేయాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే శుభ్రం నీట్గా కడిగేసుకుని గ్రీన్ తొక్క తీయాలని అవసరం లేదు, కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని గ్రీన్ తొక్క తీసుకుంటే అలా జెల్లీగా ఉంటుంది, తెలుసు కదా. మామూలుగా కట్ చేసుకుని వేసేస్తున్నాను అన్నమాట, పీసులుగా కట్ చేసి వేసేస్తున్నాను. చూసారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో మెంతులు కూడా వేస్తున్నాను. మెంతులు కూడా వేసి మిక్సీ పెడుతున్నాను. మెంతులు నేను గంట ముందు నానబెట్టుకున్నాను. సో ఇవన్నీ ఇలా మిక్సీ పెట్టేశాను. మిక్సీ పెట్టేసిన తర్వాత ఆయిల్, మంచి కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి, కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె తీసుకొని అది ఒక గ్యాస్ వెలిగించుకుని ఒక మంచి గిన్నె తీసుకొని, నీట్గా ఉన్న గిన్నె తీసుకోవాలి, అందులో వేయాలి, మరగబెట్టాలి. అది బాగా మరగాలి. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ మనకు ఎంత కావాలో అంత, నేను 3 monthsకి సరిపడా తీసుకుంటాను. బాగా మరగనివ్వాలి, అదంతా బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అందులో వేసేయాలి. ఈ మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేయాలి. కొంచెంగా నేను 2 స్పూన్స్ వేసాను, చూసారు కదా. వేసిన తర్వాత అది అడుగు పెట్టకుండా అలా కలుపుకోవాలి. అది అడుగు పెట్టకూడదు అండ్ ఉండలుగా కూడా అవ్వకూడదు, నీట్గా ఉండేలా కలుపుకోవాలి. ఉండలుగా ఉండకూడదు. మొత్తం విడిలాగా, మొత్తం అంతా ఆయిల్ అంతా విడిలాగా మరగనివ్వాలి. చాలాసేపు మరగనివ్వాలన్నమాట బాగానే. అంటే అందులో ఉన్నదంతా దిగాలి కదా, అందుకని. చూసారు కదా, సగానికి వేసేసాను నేను అందులో. అది మరగనివ్వాలి, అడుగు పెడుతుంది. సో అడుగు పెట్టకుండా మరొకసారి నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఏమేమి వేసానో: గుంట కలవరాకు అండ్ కరివేపాకు, గోరింటాకు అండ్ మందార ఆకులు, మందార పువ్వులు అండ్ అలోవెరా, గంట ముందు నానబెట్టుకున్న మెంతులు. ఒకసారి సరిగ్గా వినలేని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా వినండి. ఇది మిక్స్ పెట్టుకోవాలి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తయారు చేసుకోవడం రాదు అంటే నాకు ఒకసారి కామెంట్ చేస్తే నేను తయారు చేసి ఇస్తాను. 1 లీటర్ 1000 రూపీస్. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, ఇప్పుడే నేను తయారు చేసి ఇస్తాను. రాకపోతే హెయిర్ ప్యాక్ అండ్ ఆయిల్ తయారు చేసి ఇస్తాను కావాలనుకుంటేనే. సో ఇలా మరగనివ్వాలి, ఇదంతా నీట్గా మరగనివ్వాలి. అది అడుగు పెట్టకూడదు. అండ్ ఏంటంటే అది బాగా మెత్తగా ఉంది కదా, అందుకని అడుగు పెట్టేస్తుంది. అది అలా పెట్టకుండా అండ్ ఉండలుగా కూడా అవ్వకూడదు. అలా కట్టకుండా అలా నీట్గా తిప్పుకొని మరగనివ్వాలి. అది వేస్ట్ ఉంచకూడదు, చల్లారిన తర్వాత వడకపెట్టేయాలి. ఎందుకంటే హెయిర్కి పట్టేస్తుంది. తల ఉంటుంది కదా, అది హెడ్ ఉంటుంది కదా, హెడ్కి పట్టేస్తుంది. చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన దాన్ని, ఆ వేస్ట్ అంతా తీసేయాలి కదా. ఇప్పుడు మనం వేసాం కదా మిక్సీ పెట్టి, అది వేస్ట్ అన్నమాట, చాలా వస్తుంది. ఇలా ఒక తెల్లటి క్లాత్ తీసుకుని, ఈ తెల్లటి క్లాత్ అంటే వైట్ కలర్ క్లాత్ అని కాదు, ఉతికేసి నీట్గా ఉన్న క్లాత్, ఏ క్లాత్ అయినా పర్వాలేదు. ఇలాంటి తెల్లటి క్లాత్, ఒక క్లాత్ తీసుకుని ఇదంతా వడకపెట్టేయాలి. మొత్తం వేస్ట్ అంతా వేరు చేసేయాలి. ఎందుకంటే వేస్ట్ ఉంటే ఇంకా మనకి హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అది పెట్టేస్తుంది. సో అదేం ఉంచకూడదు. ఇచ్చింగ్ కూడా వస్తుంది. తల మనం ఎక్కువగా హెయిర్ మనం ఎక్కువగా ఇచ్చేయకూడదు, నెయిల్స్తో గోకూడదు అన్నమాట. అలా గోకితే కన్ఫర్మ్ ఊడిపోతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. సో అందుకని అలా నీట్గా వడకపెట్టేసుకోవాలి. చూసారు కదా,
ఇలా చూసారా ఎంత వేస్ట్ వచ్చింది. ఎంత వేస్ట్. మనకు ఒరిజినల్ నూనె ఏముంటుంది, ఏం కనిపిస్తుంది అందులో? చూసారా ఇది ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఇలా వడకపెట్టిన తర్వాత ఆయిల్ చూసారా ఎంత నీట్గా ఎంత బాగుందో. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. ఎంత టేస్టీగా వస్తుందో స్మెల్కే నేను ఏదో వండుతున్నాను అనుకున్నారంట పక్కన వాళ్ళు, అంతలా స్మెల్ వస్తుంది అది. తర్వాత హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను తలకి. ఇలా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను అన్నమాట. నేను మంత్లీ 1 టైం పెట్టుకుంటాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్